అండి వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఈరోజు వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చాము. అయితే ఇది కొత్తగా ఓపెన్ అయింది కదా, ఎట్లా ఉందో మీరు కూడా నాతో పాటు వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాము. ఓకేనా? మామూలుగా మనము వైల్డ్ యానిమల్స్ని జూ పార్క్లోనే చూస్తాం కదా, ఈసారి వర్చువల్గా ఎట్లా ఉంటుందని ఒక ఎక్స్పీరియన్స్ అయితే మేము వైల్డ్ లైఫ్ సఫారీకి అయితే వచ్చేసామండి. అయితే కార్ పార్కింగ్ చేసేసి పక్కన ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. పెద్దవాళ్ళకి వచ్చేసి 40 రూపీస్ టికెట్, 5 years బిలో వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి అయితేనేమో ఫ్రీ అంటండి. ఇంకా మేము టికెట్ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. ఇది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 వరకు అనమాట. ఇంకా మేము టికెట్ తీసుకొని పక్కనే ఉంటుంది కదా, వెళ్ళిపోదాంలే అనేసి అనుకుని వెళ్ళామన్నమాట. వెళ్తే మాటికి చాలా దూరం ఉందండి లోపల. అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1/2 kilometer వరకు నడవాలి. నాకు తెలిసి మోర్ దెన్ 1/2 kilometer వరకు నడుస్తూనే ఉండాలి. మనకు తెలియకుండానే మనం చాలా దూరం నడుస్తాము ఇందులో. ఇదైతే చాలా అంటే నైట్ టైంలో అయితే చాలా బాగుంది. ఈ ఎండాకాలంలో అయితే ఈవినింగ్స్ వెళ్ళడం అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. చూడండి ఎంత బాగుందో, చెట్లు, లైట్స్ ఇవన్నీ అయితే నైట్ టైంలో చాలా బాగుంది. ఇంకా నాకు అక్కడ స్టార్టింగ్ అయితే అసలు ఎక్కువ మంది కనిపించలేదు. బట్ ఎంట్రన్స్లో వాళ్ళు చెప్పారు మీరు 1 hour వరకు అయితే వెయిట్ చేయాలి అని చెప్పేసి. నేను అనుకున్నా అసలు జనాలే లేరు, 1 hour ఎందుకు వెయిట్ చేయాలి అని చెప్పేసి. బట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది కనిపిస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరూ అంటే వాళ్ళది అయిపోయింది అనమాట, వైల్డ్ లైఫ్ సఫారీ అవన్నీ చేసేసుకొని వాళ్ళు రిటర్న్ అవుతూ ఉన్నారనమాట. అట్లా మాకు రిటర్న్ కొంతమంది కనిపిస్తూ ఉన్నారనమాట. అయితే నేను అనుకున్నాను ఓకే అయితే లోపల ఉన్నారేమో జనాలు ఇంకా అని చెప్పేసి మేము కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం లోపలికి. అయితే ఇందాక మనం చూసింది అది కిడ్స్ కోసం అంట. అంటే వాళ్ళకి రైమ్స్ పెట్టి కొంచెం యానిమల్స్ చూపించి అలా చూపిస్తారంట. వర్చువల్ ఇది అయితే ఇంకా కొంచెం వెళ్ళమని చెప్పారనమాట. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలానే దూరం నడవాలండి, ఇంకా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే అసలు లోపల ఎవరు లేరేమో అనేసి. బట్ లోపలికి వస్తే తెలుస్తుంది చాలామంది ఉన్నారంట. వెయిటింగే 2 hours అని చెప్పారు. ఇంకా చూడాలి అసలు ఎంతసేపు వెయిట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో అసలు చూడాలని ఉంది నాకు మెయిన్గా. బాగుంది, అంటే లోపల మంచిగా ప్లెజెంట్గా వాతావరణం అయితే బాగుంది. చాలామంది అయితే వచ్చారు, నాకు తెలిసి చాలామంది అయితే ఉన్నారు, వస్తున్నారు వెళ్తున్నారు. అయితే చాలామంది చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. అసలు మాట వింటలేదు కుక్కి. ఆమె మట్టిలో ఆడడంలోనే బిజీగా ఉన్నది. మేము వెళ్తున్నామంటే కూడా భయం లేదు ఆమెకి. ఇప్పుడు వస్తుంది మళ్ళీ కొద్దిసేపే ఇది యాక్టింగ్ అంతా. ఇక్కడికి వచ్చి మళ్ళీ మట్టిలో ఆడుతుంది. వచ్చినప్పటి నుంచి ఇదే బాధ అవుతుంది మాకు. స్టార్టింగ్ ఎంట్రన్స్ నుంచి మట్టిల్నే ఆడుకుంటూ వస్తుంది కుక్కి. వదిలేసి వెళ్ళిపోతాం. ఆమెను తీసుకెళ్ళడం కూడా ఒక టాస్క్ అయిపోతుంది మాకు. అదిగో మళ్ళీ మట్టిల్ని ఆడుతుంది. ఉండు కుక్కి, నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళిపోతాం. బాయ్ కుక్కి. చూస్తున్నా కదా ఆమె చూడండి అక్కడే కూర్చొని మట్టిలో ఆడుతుంది. అది అసలు కొంచెం కూడా భయం లేకుండా తయారవుతుంది మా కుక్కి రోజు రోజుకి. ఆమెను కొడదామంటే అర్థం కాదు, తిడదామంటే అర్థం కాదు, చెప్తుంటే అర్థం అవుతలేదు. ఆమె ఎట్లా వస్తుంది అసలు. పాపం మమ్మల్ని కుక్కీని తీసుకొని రావడంలోనే పాపం ఒక అక్కగా ఆమె బాధ్యత. పాపం చాలానే దూరం నడవాలండి లోపల. ఫైనల్లీ మేము అనుకున్న దానికైతే వచ్చేసామండి. వైల్డ్ లైఫ్ సఫారీ చేయడానికి అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి అయితే నడుచుకుంటూ మేమైతే వచ్చేసాము. ఇది రైట్ సైడ్ అంతా కూడా చాలా బాగుందండి. ఫ్యామిలీస్ అందరూ వచ్చి కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసుకోవచ్చు. బాగుంది, మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఈ సమ్మర్ వెకేషన్లో మీ రిలేటివ్స్, మీ చుట్టాలు, మీ ఇంట్లో వాళ్ళందరితో వచ్చి టైం స్పెండ్ చేయడానికి కాసేపు బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి.
అయితే మేము ఇంకా ఇక్కడికి వచ్చేసాం కదా వైల్డ్ లైఫ్ సఫారీ దగ్గరికి. అయితే ఇక్కడ టికెట్లా కాకుండా మనకి ఒక కార్డ్ ఇస్తున్నారనమాట. ఆ కార్డులో మనం మినిమం ఒక 200 రూపీస్ ఇస్తే వాళ్ళు ఆ కార్డులో వేసి ఇస్తున్నారు మనకి. ఇంకా ఆ కార్డు తీసుకొని మనం నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో అట్లా మేమైతే కార్డు తీసేసుకున్నాము. కార్డు తీసుకొని ఫస్ట్ అనుకున్నాం అనమాట, ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. అనుకొని అంటే కుకింగ్ కూడా పట్టుకోవాలి కదా, అందుకని చెప్పి మా బావని పంపించాం. ఫస్ట్ మా బావ అది ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూద్దాము. అసలు మా బావ అయితే పాపం అసలు ఒకసారి అయితే పడిపోయిండు, ఆల్మోస్ట్ పడిపోయిండండి. నాకైతే చాలా భయమైంది తెలుసా. ఇంకా మేము వీడియో అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా కాసేపు ఆగి అసలుకి జలక్ తిన్నట్టు అయిపోయింది. అంటే ఆయన పడిపోవడం అంటే మనకి అంటే భయం వేస్తుంది కదండి కొంచెము. ఇంకా అందుకనేసి ఇంకా కొంచెంసేపు అయితే తీయలేదు నేను వీడియో. తర్వాత మా బావని అడిగాను అనమాట, ఇంకా మా బావ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మా బావనే చెప్తాడు ఆయనకి ఏమైంది, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి. ఒకసారి చూడండి మీరు కూడా. ఇంకా మేము కార్డ్ అయితే తీసుకొని, అంటే అన్నీ ఎట్లా ఉన్నాయంటే ప్రైజెస్ అరౌండ్ 100-200 అట్లా దాని లోపల అలా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ మా బావకైతే ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ఎట్లా అనేసి. సరే అని చెప్పేసి ఇంకా మా బావ మొత్తం వినేసి, ఇంకా ఆయన కూడా అది వర్చువల్ క్యామ్ ఉంటుంది కదండి, అది పెట్టుకొని ఇంకా చూడండి మా బావ. నాకే చూస్తుంటే ఒక్కొక్కసారి భయమైంది. మా మమ్మీలో వెళ్ళి పట్టుకుందనమాట అసలుకి. ఆయన అంటే ఇంకా మళ్ళీ పడిపోతాడేమో అని చెప్పేసి అట్లా పట్టుకొని కొంచెం అంటే ఆయన చెప్పినమాట కొంచెం పక్కన ఉండండి అని చెప్పేసి. ఇంకా మా మమ్మీ పక్కన ఉండి చూస్తుంది, నేను వీడియో తీస్తున్నాను అనమాట. కుక్కీ ఏమో ఫుల్ అలర్ట్ చేసుకుంటా అటు ఇటు దుంకుకుంటా అటు ఇటు తిరుగుతూ ఉంది. అసలుకి ఒక్క దగ్గర ఉండట్లేదు. అంటే చిన్నపిల్లలు అంతేలేండి, బట్ ఇంకా వాళ్ళని మనం ఆపలేము కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అటు కుక్కీతో ఆడుకుంటూ నేను ఉన్నావు కదా. లేదు మనం ఫారెస్ట్లో వెళ్ళినట్లుంది అందులో మొత్తం. మనం వెళ్తూ ఉన్నాము, ముందు యానిమల్స్ ఉన్నాయి, ఎలిఫెంట్, జిరాఫీ, జీబ్రా అవి ఉన్నాయి, వాళ్ళ నడుస్తూ ఉన్నాయి. వాటి దగ్గరలో వెళ్తూ ఉన్నాను నేను. నియర్ బై పోతే అక్కడ నెట్ ఉంది, అక్కడ దగ్గర పోయినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళబోతే అప్పుడు నెట్ నన్ను పడిపోతున్నాను. అది జరిగింది. అదేదో మనం న్యాచురల్గా ఫారెస్ట్లో పోతున్నట్లే ఉంది. బాగుంది. మా బావ టర్న్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకా మమ్మల్ని ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి వెళ్ళామన్నమాట. ఇదంతా తెలంగాణ ట్రైబల్ వాళ్ళ గురించి అనమాట. మొత్తం మనం నిజంగానే ఫారెస్ట్లో ఒక ట్రైబల్ పీపుల్ మధ్యలో మనం ఉన్నట్టు, వాళ్ళ ఇల్లులు ఎట్లా ఉన్నాయి, బోగోత వాటర్ ఫాల్స్ పక్కనే మనం అసలు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అండి లైఫ్లో ఒక్కసారైనా ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే నిజంగా చెప్తున్నాను కదా, సమ్మర్లో కుదిరితే మాత్రం కంపల్సరీ వెళ్ళండి అండి. ఇదైతే నిజంగా మస్ట్ ట్రై ప్లేస్ అనమాట. అంతా చాలా బాగుంది. చిన్నపిల్లలు అంటే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళైతే మస్త్ ఎంజాయ్ చేస్తారు. అయితే లాస్ట్కి ఇంకా మేము ఇక్కడికి వచ్చామంటే ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇక్కడ పంపించారు. అయితే ఇక్కడ మనము ఈ బస్సులో అనమాట, ఈ బస్సులో ఎక్కితే మనకి ఎట్లా ఉంటుంది అంటే నిజంగానే మనం ఫారెస్ట్లో యానిమల్స్ మధ్య తిరుగుతున్నట్టు చాలా థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వెళ్ళి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇంకా నేను కొన్ని వీడియో తీయలేదనమాట, మీరు వెళ్ళి చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.